హే మీనాక్షి, ఇక్కడ దుమ్మే ఉంది, సరిగ్గా తుడువు. ఎప్పుడు బద్ధకంగా పనిచేస్తావు. సరే అత్తయ్య. నువ్వేం వండావివాళా? ఏమీ సరిగ్గా లేవు. ఇప్పుడు నేనేం తినాలి? అత్తయ్య రాకముందే వెంటనే బయటికి వెళ్ళాలి. ఇదెక్కడికి వెళ్తుంది? ఈరోజు నీ పని చెప్తా, దానికి తెలియకుండా వెళ్ళి చూస్తా. తీసుకోండి అమ్మా, తినండి. ధన్యవాదాలు తల్లి, నా ఆకలి తీర్చావు. చూడండి చూడండి, ఈ భాగ్యమ్మగారి కోడలు ఎంత గొప్ప పనిచేస్తుందో. సహాయం చేయడానికి తీసుకెళ్తుందా నా కోడలు? నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంటికి వెళ్ళి క్షమాపణ అడగాలి నా కోడల్ని. నన్ను క్షమించు మీనాక్షి. అయ్యో, ఎందుకు అత్తయ్యా? నిన్ను తప్పుగా అనుకుని అనుమానించాను. పర్లేదత్తయ్యా, మీరు బాధపడకండి. మీ ఇద్దరూ కలిసి చాలా బాగున్నారు. ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. మనము ఎప్పుడూ కలిసి ఉండాలి. ఎవరి దృష్టి పడకూడదు మనమీద. ఏమే కోడల, వంట అయిపోయింది. నేను సర్దుతానత్తయ్యా, మీరు వెళ్ళండి. అవును, రేపు పెళ్లికి వెళ్ళాలి, గుర్తుందా? అవునత్తయ్యా, ఏ చీర కట్టుకోవాలి? అపార్థాలను వదిలేస్తే ప్రేమ పెరుగుతుంది. ప్రేమతో ఉంటే ఏ బంధమైనా సంతోషంగా ఉంటుంది. ఇదే ఈ కథలోని నీతి.